హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రవ్వ పొంగలి చూపించబోతున్నాను. ఇది కర్ణాటక స్పెషల్ రవ్వ పొంగలి. మనం మార్నింగ్ లేవగానే ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఒక్కసారి ఇలా రవ్వ పొంగల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది వేడివిడిగా తింటే. ముందుగా ఇక్కడ వాటర్ తాగే గ్లాస్ తోటి నేను పెద్ద సగం పెసరపప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఈ పెసరపప్పునైతే వేయిస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం పప్పునైతే మంచిగా వేయించాలి. ఇలా పప్పు వేయించడం వల్ల మనకు రంగు చేంజ్ అయిన కొద్దీ కమ్మని వాసన అయితే వస్తుంది. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది. మరీ మాడకుండా ఇలా పప్పు అంతా ఒకే విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత మనం ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. ఫుల్గా 2 గ్లాసులు పోసేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే పప్పు ఉడికిందా లేదా అని తెలుస్తుంది. ఇలా వేడి మీద ఉండనే పప్పు గుత్తితోడు కానీ స్మాచర్తో కానీ పప్పును మొత్తం చిరిమేసుకోవాలి, ఇలా పేస్ట్గా. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి పప్పుని. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి పెద్ద బౌల్ కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయిని పెట్టేసి ఆయిల్ అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 2 గ్లాసుల దొడ్డు రవ్వనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని మనం ఆయిల్ అయితే వేసేసాం కదా, అందులో వేసేసి మంచిగా దోరగా కమ్మని వాసన వచ్చేంత వరకు వేస్తూనే ఉండాలి. ఈ రవ్వ వేగుతున్నప్పుడు కలర్ చేంజ్ అయిన కొద్దీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా రవ్వని మంచిగా వేయించుకోవాలి. రవ్వ వేయించడంలోనే పొంగల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది వైట్ కలర్లో. దీన్ని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ రవ్వకి 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రవ్వని తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్లో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒక పొంగు రానివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా ఈ దొడ్డు రవ్వని అందులో వేసేసి ఉండలనేటివి గడ్డలనేటివి లేకుండా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు, ఈ రవ్వలో వాటర్ ఇనికిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, వాటర్ అనేది ఇనికిపోతున్నాయి. మనం సాల్ట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇక్కడ కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టిన పెసరపప్పు పేస్ట్ను అయితే ఇందులో వేసేసుకొని ఇవి 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ కోసం పసుపునైతే వేసుకోవాలి. 1 స్పూన్ని పసుపును వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా మొత్తం కలిసిందా లేదా ఉండలు గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండాలి, మరీ టైట్గా మరీ లూజ్గా ఉండద్దు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర చిటపటలాడేంత వరకు మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఈ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా కొన్ని మిరియాలు వేసుకోవాలి. ఈ మిరియాలు అనేటివి మంచిగా ఆయిల్లో చిట్లి పలగాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. మిరియాల ఘాటు ఉంటాయి కాబట్టి ఆయిల్లో మంచిగా పగలాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్లో కాజు కూడా వేసేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఆ రవ్వ పొంగల్లో వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా రవ్వ పొంగలి రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకొని చూడండి, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా మనం ప్లేట్లో ఈ పొంగల్ వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్.